కుండలో ఆయిల్ పెట్టాను కదా, ఇది 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన సాల్ట్, ఉల్లిపాయలు ములక్కాడలు బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు కారం, పసుపు, కొంచెం సాల్ట్ తగ్గింది కూరలో. చెప్పాను కదా, కొంచెం ఏ కూర వండుకున్నా కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అదే పాలు వేసిన కూరలోనే, ఏ కూర వండుకున్నా కాదు. చాలా జాగ్రత్త కలుపుకోవాలి. చేపలో కూర ఎలా కలుపుతాం అలా కలుపుకోవాలి, ఎందుకంటే విడిపోతాయి. మెత్తగా ఉడికినాయి ములక్కాడలు. ఒక్కసారి మూత పెట్టేస్తే మసాలా వేసాం కదా పట్టుకుంటుంది. ఒక్కసారి ఒక్క నిమిషం మూత పెట్టాలి. మూత తీసేస్తాను. అదిగో ములక్కాడ పాలు కర్రీ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేస్తాను. అదిగో ఇది ఇంకొక 5 నిమిషాల వరకు అలా ఉడుకుతూ ఉంటుంది. కుండ కదా, కుండ ఇంత వేడిగా ఉంటుందని నాకు అసలు తెలీదు. కూర కట్టిన చాలా సేపటి వరకు ఉడుకుతూనే ఉంటుంది ఇది. స్టవ్ కట్టేసాను. కొంచెం సేపు అలా మగ్గితే అయిపోయినట్టే. వంకరగా ఉంది గిన్నె. స్టవ్ ఆఫ్ చేసినామంట, అది చూసారా ఎలా ఉడుకుతుంది. అది స్టవ్ ఆఫ్ చేశాను కదా. ఇప్పుడు చూడండి ఒక్కసారి, అదిగో చూసారా, నేను చెప్పింది నిజమేనా? ఎలా ఉడుకుతుందో కొత్త అంటుంది ఇంకా స్టవ్ మీద ఉన్నట్టు. అరే కుండలో వండుకుంటే గ్యాస్ చాలా సేవ్ అవుద్దని ఇప్పుడు తెలిసింది. నేను అన్ని కుండలు కొని పడేస్తాను ఇంట్లోకి, మంచిది కూడా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే.